అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రోజు తాగే డ్రింకింగ్ వాటర్ మీద ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ నాకు కనపడింది. అది మీకు వివరించాలనుకుంటున్నాను. ముందుగా మనం ఎక్కువ వాటర్ ఉన్న ఆర్ఓ ప్లాంట్స్ వాటర్కి అలవాటు పడిపోయాం కాబట్టి మనం చాలామంది ఇంట్లో ఒక ఆర్ఓ యూనిట్ పెట్టుకుంటున్నాం. లేదంటే అది ఎఫర్ట్ చేయలేని వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు బయట లోకల్ ఆర్ఓ ప్లాంట్స్ ఉన్నాయి కదా, దానిలో మనకి 20 లీటర్స్ టిన్నులు దొరుకుతాయి. ఆ టిన్నుల ద్వారా మనం ఇంటికి తెచ్చుకొని తాగుతున్నాం. ఇదేంటంటే మేజర్ కన్జంప్షన్. రెండోది ఏంటంటే మున్సిపాలిటీ వాళ్ళు మనకి హైదరాబాద్లో గోదావరి, మంజీరా, అలాగే విజయవాడలో కృష్ణా రివరు, ఈ రివర్స్లో నుంచి డ్రా చేసిన వాటర్ని దాన్ని వాళ్ళు అన్ని రకాల ఫిల్టరేషన్ చేసి దానికి క్లోరిన్ కలిపి పైపుల ద్వారా మన ఇంటింటికి ట్యాపుల ద్వారా పంపిస్తున్నా కూడా మనం అండర్ గ్రౌండ్ ఆ పైప్ లైన్స్ ఏవో లీకేజ్ ఉంది, కంటామినేషన్ అవుతుందనే డౌట్ తోటి మనం మున్సిపల్ వాటర్ని చాలా వరకు పక్కన పెట్టేస్తున్నాం. కొంతమంది అవగాహన ఉన్న వాళ్ళు తాగుతున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే మూడో రకం ఏంటంటే మనకి ఈ బాటిల్డ్ వాటర్ దొరుకుతుంది మనకి బయట. బాటిల్డ్ వాటర్ ఏంటి, ఎగైన్ లోకల్ బాటిలింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఈ ఫేమస్ బ్రాండ్స్ చేసేవాళ్ళు కూడా బాటిలింగ్ చేసి ఇటువంటి అమ్ముతున్నారు. ఇప్పుడు నా చేతిలో ఉన్నది ఏంటంటే హిమాలయన్ స్ప్రింగ్ వాటర్ బై బిస్లరీ కంపెనీ. సో వాళ్ళు ఏంటంటే ఎక్కడో ఇప్పుడు దీని ప్రకారం బాటిల్ మీద ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఉత్తరాఖండ్ అంటే నార్త్లో ఎక్కడో బాటిలింగ్ చేస్తున్నారు, ఇక్కడికి పంపిస్తున్నారు. సో అక్కడ ఈ వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారం మనకి టీడీఎస్ వచ్చి 222 250 ఉందన్నారు. అదేవిధంగా పిహెచ్ వచ్చేటప్పటికి 7.3 to 7.9 ఉందన్నారు. సో మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ, లేదంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కానీ, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కానీ వాళ్ళందరూ చెప్పిన దాని ప్రకారం మనకి టీడీఎస్ 150 to 500 ఉండాలి. అదేవిధంగా పిహెచ్ 6.5 to 8.5 ఉండాలి. దాని ప్రకారం పెర్ఫెక్ట్గా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. సో అందువలన వాళ్ళు మంచి ప్రైస్ కూడా చూడండి. ఇప్పుడు హాఫ్ లీటర్ బాటిల్ మీద ఇది ఎంఆర్పి 36 ఉంది. అంటే ఏంటి, లీటర్ వచ్చేటప్పటికి దాదాపు 70 రూపాయలు పైన ఉందన్నమాట. సో మనం ఆర్ఓ ప్లాంట్లు, లోకల్ ఆర్ఓ ప్లాంట్స్లో మనం కొనుక్కే టిన్లు కూడా 20 లీటర్ల టిన్ వచ్చి జస్ట్ వాళ్ళు 15 రూపాయలకి ఇస్తున్నా. అంటే యావరేజ్ని ఒక లీటర్ వాటర్ 1 రూపాయికి అమ్ముతుంటే ఇది ఆర్ఓ ప్రాసెస్ చేసి, సో వీళ్ళు లీటర్కి 70 రూపాయలు ఆ రేంజ్లో అమ్మగలుగుతున్నారు బ్రాండెడ్. ఎందుకని, వాళ్ళు ఇవి ఈ నామ్స్ ఫాలో అవుతున్నారు. ఇప్పుడు మరి ఎవరైతే మనకి రెగ్యులేటరీ బాడీస్ రికమెండేషన్స్ ఉన్నాయో ఆ రికమెండేషన్స్ ప్రకారం తయారు చేసి మనకి ఇండియా అంతా అమ్ముతున్నారు. సో మనం ఏం చేస్తున్నాం, మనం ఈ టీడీఎస్ మెయింటైన్ చేయట్లేదు, ఈ పిహెచ్ మెయింటైన్ చేయట్లేదు, ఉన్న వాటర్ని పాడు చేసి లీటర్ రూపాయికి ఇస్తుంటే మనం అందరం ఆ వాటర్ కొనుక్కొని తాగుతున్నాం. అయితే మనం ఆరోగ్యం పాడు చేసుకోవాలని ఎవరికి ఉండదు కాబట్టి అవగాహన పెరిగితే అందరూ కూడా ఇప్పుడు ఈ బిస్లరీ వాటర్ మంచిదనే కదా మనం 70 రూపాయలు పెట్టి తాగుతున్నాం కొనుక్కొని. సో అందువల్ల ఏంటంటే ప్రజల్లో అవగాహన పెరిగితే ఎఫర్డబిలిటీ ఉంది. సో ఇప్పుడు దీన్ని మనం బిజినెస్ ఆపర్చునిటీ కింద మాట్లాడుకుందాం. ఇప్పుడు చూడండి, మున్సిపల్ వాటర్ 250 అప్రాక్సిమేట్గా, అంటే 200 to 300 మధ్యలో వేరీ అవుద్ది. 250 టీడీఎస్ అబౌవ్ 7 పిహెచ్ తోటి హైదరాబాదు, విజయవాడలో ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. హైదరాబాదు, విజయవాడలో ఎంత వాటర్ కావాలితే అంత వాటర్ పైప్ లైన్ల ద్వారా మన ఇళ్ళకి పంపిస్తున్నారు. అది అందరికీ తెలిసిందే, ఇందులో మనకి డౌట్ ఏమీ లేదు. అయితే రెండోది, దీనికి ప్యారలల్గా అంటే ఈ వాటర్ తాగకుండా మనం ఏం తాగుతున్నాం, ఇంట్లో ఉన్న ఆర్ఓ యూనిట్లో నుంచి కానీ, లేదంటే ఈ లోకల్ ఆర్ఓ ప్లాంట్లో కానీ తాగుతున్నాం. చాలా తక్కువ క్వాంటిటీ ఇప్పుడు ఈ బాటిల్డ్ వాటర్ నడుస్తుంది. సో ఇప్పుడు మనం లోకల్గా యూత్ అందరూ కూడా చాలా ఎంటర్ప్రైజింగ్, అలాగే ఇప్పుడు ఈ లోకల్ ఆర్ఓ ప్లాంట్లు పెట్టుకున్న వాళ్ళు కూడా దేర్ ఎంటర్ప్రెన్యూర్స్, మంచి బిజినెస్ పీపుల్ అన్నమాట. సో వాళ్ళు చేయవలసిందల్లా ఏంటంటే ఈ ఆర్ఓ ఫిల్టరేషన్ మీద ఇంత డబ్బు ఖర్చు పెట్టి మన జనాల ఆరోగ్యం పాడు చేసే బదులు ఒక్కసారి మీరు ఆలోచించండి ఈ ప్రపోజల్. ఇప్పుడు ఈ మున్సిపల్ వాటర్ ఆల్రెడీ కృష్ణా, గోదావరి రివర్స్ నుంచి లోకల్ మున్సిపాలిటీలు వాటర్ పంప్ చేసి దానికి రకరకాల ఫిల్టరేషన్స్ చేసి క్లోరిన్ కలిపి ఇచ్చే వాటర్ మనం పెర్ఫెక్ట్గా ఈ బిస్లరీ వాటర్కి సరిపోతుందని మనకు తెలిసినప్పుడు మనం ఏం చేయాలి, ఎవరైనా ఈ వాటర్ని ట్యాంకుల ద్వారా మున్సిపాలిటీ దగ్గర తీసుకుని జస్ట్ బాటిలింగ్ చేసి ఒక బ్రాండ్ వేసి అమ్మేస్తే మనకి ఎంత వస్తుంది, మనకి ఈ వీళ్ళు అంత ఖర్చు పెట్టి ఆర్ఓ ప్రాసెస్ చేసిందే లీటర్ రూపాయికి అమ్ముతున్నారు. మున్సిపాలిటీ దగ్గర నుంచి మనకు ఆల్మోస్ట్ ఫ్రీగా వస్తుంది వాటర్. ఆ ఫ్రీగా వచ్చిన వాటర్ దీనికి సరిపోతుంది. ఏది, ఈ బిస్లరీ యొక్క ఈ బాటిల్డ్ వాటర్ క్వాలిటీకి సరిపోతుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే పైప్ లైన్ల ద్వారా వచ్చేదాన్ని మనం నమ్మట్లేదు కాబట్టి డైరెక్ట్గా వాళ్ళ మున్సిపల్ వాటర్ వర్క్స్ దగ్గర తీసుకోండి ట్యాంకుల ద్వారా.
ట్యాంకుల ద్వారా తీసుకుని తెచ్చుకోండి. ఎక్కడో చోట బాటిలింగ్ ప్లాంట్ పెట్టుకోండి, బాటిల్ చేయండి, ఓ బ్రాండ్ వేయండి, గవర్నమెంట్ సపోర్ట్ తీసుకోండి. గవర్నమెంట్ యూత్కి, డ్వాక్రా గ్రూప్స్కి మీకు ఏం కావాలో అది చేస్తాం, మీరు బాగుపడండి అని చెప్తున్నారు. సో వాటర్ కంటే పెద్ద బిజినెస్ ఏముందండి మన సమాజంలో? వాటర్ ప్రతిరోజు మనం తాగుతున్నాం, ప్రతిరోజు అది పెద్ద ఇష్యూ అయిపోయి కూర్చుంది. ఒక ఇంట్లో ఆర్ఓ యూనిట్ పెట్టుకుంటే సంవత్సరానికి 10,000 రూపాయలు బిల్లు, దానికి మెయింటెనెన్స్ అవ్వచ్చు, ఫిల్టర్ చేంజ్ అవ్వచ్చు. అంతా చేసి మనం ఏం తాగుతున్నామండి? అనారోగ్యకరమైన వాటర్ తాగుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు చూడండి, మన లోకల్ ఆర్ఓ యూనిట్లో 20 లీటర్ల టిన్నులు ఉంటాయి. ఆ టిన్నుల్లో ఒకసారి చూడండి ఎంత అన్హైజీనిక్గా ఉంటాయో. ఎందుకని రోజు క్లీన్ చేయడం అనేది సాధ్యం కాదు. మనం రొటీన్గా వెళ్తాం, తెచ్చుకుంటాం, తాగుతాం. సో ఏ విధంగానూ ఇది సవ్యంగా జరగట్లేదు. కాబట్టి మీకు మళ్ళీ ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే, ఈ మున్సిపాలిటీ వాళ్ళు హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ మిగిలిన విషయాలన్నీ కూడా నాకు తెలియదు. మీరు చెక్ చేసుకుంటే ఒక టీడీఎస్ మీటర్, ఒక పిహెచ్ ఇండికేటర్ పెట్టుకుంటే మీకే తెలుస్తుంది. ఈ హిమాలయన్ స్ప్రింగ్ వాటర్ క్వాలిటీ మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చే వాటర్ రేంజ్లో ఉంది. కాబట్టి మనం చేయవలసిందల్లా వెరీ సింపుల్ అనమాట. జస్ట్ అప్రోచ్ ద లోకల్ బాడీస్, మున్సిపాలిటీని. వాటర్ తీసుకోండి, బాటిల్ చేయండి, ఒక బ్రాండ్ వేసుకోండి, అమ్ముకోండి, లక్షల కోట్లు సంపాదించుకోండి. ఎందుకంటే మంచి ఆపర్చునిటీ మనకి ఉండదు, నో కాంపిటీషన్. ఎందుకంటే అందరూ కూడా ఆ వాటర్ తాగకుండా ఉండలేరు. కాబట్టి మనకి బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. ఇక్కడ ఉత్తరాఖండ్ నుంచి, ఎక్కడో నార్త్ నుంచి బాటిల్ చేసి పంపే వాటర్కి సమానమైన మంచి క్వాలిటీ వాటర్ మన లోకల్ మున్సిపాలిటీ వాళ్ళు మనకు ఫ్రీగా ఇస్తున్నారు. ఎందుకంటే ఇంకా మన ఆపర్చునిటీ అనేది ఎవరికి ఉండదు. కాబట్టి ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకుని దీని మీద ఆలోచన చేయండి. ఉపయోగించుకోవడం అంటే తెల్లారేటప్పుడు అందరూ వచ్చేస్తారని నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. దీని మీద మైండ్ పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అందరికీ ఈ ఈ క్వాలిటీ నామ్స్ తెలియాలి. టీడీఎస్ ఎంత ఉండాలనే తెలియాలి, పిహెచ్ ఎంత ఉందనే తెలియాలి, అది ఎక్కడ దొరుకుతుందో తెలియాలి. ఒకవేళ దొరకపోతే దాన్ని ఎలాగ మనం మార్చుకుని తాగాలో తెలియాలి. సో బిజినెస్ ఆపర్చునిటీ అనేది దీనికి ప్యారలల్గా ఆఫ్కోర్స్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎప్పుడూ ఉంటారు. వాళ్ళు ఎక్కడైనా అవకాశం ఉంటే పట్టుకుంటారు. ఐ హోప్ ఫర్ ఏ గ్రేట్ చేంజ్ ఇన్ దిస్ ఏరియా అనమాట. ఈ వాటర్ బిజినెస్లో మంచి మార్పులు వస్తాయని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.